వైదిక విజ్ఞానానికి, ప్రామాణిక సంప్రదాయాలకు, పరంపరానుగత ఆధ్యాత్మిక మార్గాలకు నిలయమైనది భారతావని. యావత్ దేశం స్వాతంత్ర సమరంలో, స్వాభిమాన పోరాటంలో తలమునకలై ఉండగా 1896 బ్రిటిష్ పరిపాలన రాజధాని అయిన కలకత్తా నగరంలోని గంగానదీ తీరాన నివాసముంటున్న గౌర్ మోహన్ దే, శ్రీమతి రజనీదేవి దంపతులకు ముద్దు బిడ్డడై జన్మించారు అభయ్ చరణ్ దే. బాల్యం నుండే అభయ్ చరణ్ తండ్రితో కలిసి సమీపంలోని రాధా గోవింద మందిరాన్ని నిత్యం సందర్శించేవారు. విశుద్ధ భక్తుడైన గౌర్ మోహన్ దే సైతం తన కుమారుడు పాశ్చాత్య విద్యలను అభ్యసించేందుకన్నా మృదంగ, కరతాళాలను నేర్చుకుని ఒక భక్తునిగా ఎదగాలని ఎక్కువగా ఆశించేవారు. తండ్రికి తగ్గ తనయుడిగానే ఎదిగిన అభయ్ చరణ్ 5 ఏళ్ల ప్రాయంలోనే తోటి స్నేహితులను ప్రోగు చేసి ఇరుగింటి పొరుగింటి వారందరినీ సమాయుత్తపరిచి తమ వీధిలో చిన్ని రథంతో జగన్నాథ రథయాత్రని నిర్వహించారు. ఎవరు ఊహించారు ఈ పిల్లాడే భవిష్యత్తున ప్రపంచ ప్రఖ్యాత నగరాలలో లక్షల భక్త జనసందోహం నడుమ ఆ జగన్నాథుడి రథాలకు రథసారథి కాగలడని. తన 16వ ఏట తల్లిని కోల్పోయాడు. తల్లి మరణం అభయ్పై గొప్ప ప్రభావమే చూపించింది. స్కూలు విద్యాభ్యాసం పూర్తయిన అభయ్ కలకత్తాలోనే ఉన్న స్కాటిష్ కాలేజ్ చేరాడు. అయితే కళాశాల అధ్యాపకులైన బ్రిటిషర్లు తరచూ భారతీయ సాంప్రదాయాలను, వైదిక సిద్ధాంతాలను విమర్శిస్తూ ఎగతాళి చేయడం అభయ్ చరణకు నచ్చేది కాదు. తన కళాశాల 3వ ఏట రాధికా దత్తతో వివాహం జరిగింది. ఒకరోజు తన స్నేహితుడు నరేంద్రనాథ్ మాయాపూర్ నుండి కలకత్తా వచ్చిన ఒక సాధు మహాత్ముని గురించి అభయ్తో చెప్పి వారిని చూసేందుకు వెళదామని అన్నాడు. అప్పటి సాధువులపై విముఖంగా ఉన్న అభయ్ మొదట్లో అందుకు సమ్మతించకపోయినా స్నేహితుని ప్రోద్బలంతో సాధువుని దర్శించేందుకు వెళ్లారు. సాధువు ఆసీనులై ఉన్న గదిలోనికి ప్రవేశించగానే తెల్లటి మేనిఛాయ, సన్నటి దేహాకృతి, నరాల్లో ఉట్టిపడుతున్న జ్ఞానం, ఆకట్టుకునే స్ఫురద్రూపంతో విశాల నుదుటిపై వైష్ణవ తిలకమును ధరించిన ఆ సాధువు వారికి దర్శనమిచ్చారు. వారే బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపరకు, గౌడీయ వైష్ణవ తత్వానికి ఆధునిక జీవన నాడి శ్రీ వార్షభానవీ దేవీ దైత దాసులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర్. అభయ్, నరేన్ వారికి నమస్కరించి ఆసీనులు కాబోతుండగా వారిని ఉద్దేశిస్తూ, మీరు చదువుకున్న యువకుల్లా ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు అన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి. అభయ్ వెంటనే బదులిస్తూ, మనదే ఒక బానిస దేశం. ముందు మన దేశానికి స్వాతంత్రం లభించనిదే బానిసలమైన మన మాటలకు విలువేముంటుంది అన్నాడు. భక్తి సిద్ధాంతుల వారు గంభీరమైన స్వరంతో బ్రిటిషర్లను సముద్రాలను దాటించి పారద్రోలితే దేశానికి స్వాతంత్రం, అదే యావత్ ప్రపంచాన్నే ఈ భవసాగరాన్ని దాటించగలిగితే ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రం. బ్రిటిషర్లు మనల్ని పాలించటమనేది తాత్కాలికమైన విషయం, కానీ కృష్ణ చైతన్యం శాశ్వతం. మనల్ని ఏలే ఆ బ్రిటిషర్లు కూడా భగవంతుని సేవకులే. ఆ విషయాన్ని అందరికీ తెలియచేయగలిగేది కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్నవారు మాత్రమే. ఆ గురు శిష్యుల సమావేశం భవిష్య సంకీర్తనోద్యమానికి అంకురార్పణ చేసింది.
ఈ రోజు నుండి భక్తి సిద్ధాంత సరస్వతి నా ఆధ్యాత్మిక గురువు అని తలచిన అభయ్ ఆ క్షణమే తన గురువుచే మానసిక దీక్షను పొందాడు. శ్రీ చైతన్య మహాప్రభువు సందేశాలను ప్రపంచమంతా మీరెందుకు వ్యాప్తి చేయకూడదు అని భక్తి సిద్ధాంతులు వారు చెప్పిన మాటలే అభయ్కు తరచూ గుర్తుకొచ్చేవి. అసలెవరీ చైతన్య మహాప్రభు అనుకుంటూ ముందు వారి గురించి తెలుసుకునేందుకు సంకల్పించాడు అభయ్. తనకు చిన్నతనం నుండి కృష్ణ భక్తిని నేర్పిన తన తండ్రి గౌర్ మోహన్ దే మృతి అభయ్ మనస్సును కలచివేసింది. సుమారు 10 సంవత్సరాల తర్వాత ప్రయాగలో మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్తి సిద్ధాంతుల వారి స్వీయ హస్తాల మీదుగా దీక్షను పొందే అవకాశం అభయ్కు లభించింది. శ్రీల భక్తి సిద్ధాంతుల వారు అభయ్ను గుర్తుపట్టి అక్కడున్న వారందరితో ఇతడు చాలా విశిష్టమైన వ్యక్తి, చెప్పింది శ్రద్ధగా వింటాడు, విన్నది మరింత శ్రద్ధగా ఆచరిస్తాడు, ఇతడిని నేను శిష్యునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 1933లో శ్రీల భక్తి సిద్ధాంతచే దీక్షను పొందిన అభయ్ ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమవటానికి ఆరంభమయ్యింది. గృహస్థుడైన తాను ఏదైనా ప్రత్యక్ష సేవలో పాల్గొనగలనా అని అడుగుతూ 1936 డిసెంబర్లో తన గురువుకు రాసిన లేఖకు ప్రత్యుత్తరం లభించింది. అయితే ఆ ఉత్తరం అభయ్ బాబుకు చేరే పక్షం రోజుల క్రితమే భక్తి సిద్ధాంతుల వారు ఈ లోకాన్ని వీడారు. ఆ ఉత్తరంలో అభయ్కు వారు 1922లో తమ తొలి సమావేశంలో చెప్పిన మాటలే మళ్లీ చెప్పారు. నా నుండి నీవు నేర్చుకున్న దాన్ని ఆంగ్ల భాషీయులకు బోధించు, అది నీకు సమాజంలో నీవు బోధించే వారికి మేలు చేస్తుంది, ఇదే నీకు నా నిర్దేశం. తన గురువు తనకు చేసిన ఈ ఆదేశాన్ని తన జీవిత పరమార్థంగా స్వీకరించాడు అభయ్. What Krishna says, Sarva dharman parityajya mamekang saranang braja aham ta sarva papebhyo mokshayami. You surrender unto me, give up your all business. I will give you relief from all sinful reaction immediately. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పక్ష పత్రికను స్థాపించి ఆ పత్రికకు తానే సంపాదకుడై ప్రచురణకర్తయ్యి మహాప్రభువుల సందేశానికి ప్రచారకర్తయ్యాడు. అభయ్ బాబు భక్తి విజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తి వేదాంత బిరుదునిచ్చి గౌరవించింది. ఆ తర్వాత 1950లో 54 సంవత్సరాల వయస్సులో ప్రభుపాదుల వారు వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కువ కాలం గ్రంథాలను చదవడానికి రాయడానికి వినియోగించసాగారు. భగవద్గీతకు భాష్యం రాసి గౌడీయ మఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు. 1959లో సన్యాస దీక్షను పొందిన అభయ్ భక్తి వేదాంత స్వామిగా పిలువబడ్డారు. ఇక తన గురువు తనకు అప్పజెప్పిన లక్ష్యానికి తనకు మధ్య దూరం కేవలం కాలమే. తరువాతి కాలంలో వారు బృందావనానికి వెళ్ళి అక్కడ మధ్యయుగంలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన శ్రీ శ్రీరాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపారు. అక్కడే వారు చాలా సంవత్సరాల పాటు ఉండి ఎంతో విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథాలను రచించారు. తమ జీవిత ముఖ్య రచన అయిన శ్రీమద్భాగవతములోని 18,000 శ్లోకాలకు అనువాదము వ్యాఖ్యానాలతో కూడిన అనేక సంపుటాలుగా రచనను ప్రారంభించారు. గ్రహాంతర సులభయానము అనే మరో గ్రంథాన్ని కూడా రచించారు. శ్రీమద్భాగవతము 3 సంపుటాలుగా ప్రచురించాక ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి
1965లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పయనమై వెళ్లారు. I was surprised. I said, Swamiji, don't go there. You are too old to go and it will be too cold for you. I said, are you crazy? The old man, you are going to die. Who will look after you? What will you do then? Still he insisted. So I said, all right. So I made arrangement for him to go by Jaladuta. సముద్రయానంలో 2 సార్లు గుండెపోటు వచ్చిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, శ్రీకృష్ణుని అనుగ్రహంతో గురువు అప్పజెప్పిన లక్ష్యం వైపే కొనసాగారు. 1965లో మొట్టమొదటిసారిగా వారు న్యూయార్క్ నగరానికి వెళ్ళినప్పుడు వారి వద్ద కేవలం 40 రూపాయలు మాత్రమే ఉంది. కాని వెలకట్టలేని కృష్ణ భక్తి వారి హృదయమంతా నిండి ఉంది. ఒక విశ్వవ్యాప్త భక్తి ఉద్యమానికి ఆ విశుద్ధ భక్తే వారి పెట్టుబడి అయింది. అమెరికాకు వియట్నాం మధ్య యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో అమెరికా యువత హిప్పీలుగా మారి మత్తు పదార్థాలకు బానిసలై కుటుంబాలను సైతం వీడి ఏదో ఆనందం కోసం అన్వేషిస్తూ వీధి మార్గాల్లోనే జీవించసాగారు. ప్రభుత్వాలను వ్యతిరేకించారు. వారిని అదుపు చేయలేని అమెరికా అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. అంతటి కఠిన మనస్తత్వాలను సైతం విశుద్ధ భక్తి వైపు మరల్చగలగటమే శ్రీల ప్రభుపాదుల వారి భక్తి ప్రచారోద్యమంలోని మొదటి విజయం. స్వచ్ఛ హృదయంతో ప్రభుపాదుల వారు చేసే నామ సంకీర్తనం ముందు మాయా మోహములేవీ నిలువలేకపోయాయి. క్రమంగా అక్కడి యువత ప్రభుపాదుల వారిని అనుసరించసాగింది. తన వద్దకు వచ్చిన వారికి కృష్ణ చైతన్యాన్ని బోధించసాగారు. అలా క్రమక్రమంగా తాను బోధిస్తున్న మహాప్రభువుల భక్తి తత్వానికి ప్రాచుర్యం లభించగా 1966 జూలైలో అతి కష్టము మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించగలిగారు. తన శిష్యులతో పాటు నిర్విరామముగా శ్రమిస్తూ ప్రపంచమంతటా 100కు పైగా ఆశ్రమాలను, మందిరాలను, సంస్థలను స్థాపించి కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు. ఒకానొకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక విలేఖరి తానెందుకు తమ దేశానికి వచ్చారని ప్రశ్నించినప్పుడు, బ్రిటిషర్లు మా దేశాన్ని పాలించి ఎన్నో సంపదలనైతే దోచుకెళ్లారు గాని ఆధ్యాత్మికతను మాత్రం తీసుకెళ్లడం మరిచిపోయారు. అది ఇవ్వటానికే నేనొచ్చాను అంటూ ప్రభుపాదుల వారు చెప్పిన సమాధానం వారిని విస్మయపరిచింది. శ్రీల ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ గ్రంథ రచన. వారి గ్రంథాలు ప్రామాణికత్వానికి, జ్ఞాన గాంభీర్యానికి, వైదుష్యానికి పెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడ్డాయి. వారి రచనలు 50కి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రభుపాదుల వారి గ్రంథాలను ముద్రించి ప్రకటించడము కోసమే 1972లో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు భారతీయ వైదిక తత్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రముఖ ప్రచురణ సంస్థగా రూపొందింది. 1977 నవంబర్ 14వ తేదీన వారు బృందావనములో తిరోభవించే వరకు ఎన్నో ఆటంకాలను, వాదోపవాదాలను, బెదిరింపులను అధిగమిస్తూనే శిష్యులకు దిశానిర్దేశం, గ్రంథానువాదం, భాష్య రచనలు, ఉపన్యాసాలు, ప్రయాణాలు, మందిర నిర్మాణాలు, దీక్షా కార్యక్రమాలు, రథోత్సవాలు, సంస్థ ఆర్థిక పర్యవేక్షణలు మొదలైనవెన్నో గావించి మనందరి ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం నిర్విరామంగా కొనసాగిన అభయ చరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి జీవితం ఆధునిక యుగానికి లభించిన వరం.
ఈ ఉద్యమంలో భాగస్థులమై దీన్ని ముందుకు తీసుకెళ్లడమే ఇక మనందరి కర్తవ్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.